లలితా సహస్రం లాంటివి పారాయణ చేసినా సరే, పూజ చేసినా సరే అకమిత్యేవ విభావయే అని ఉంటుంది, గమనించండి. లలితా సహస్రం పారాయణకి ప్రారంభంలో ఉండే శ్లోకం ఏమిటండి? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే మహేషీం. ఎందుకు పారాయణకు ముందు ఈ శ్లోకం ఎందుకండి? అరుణాం నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల. అమ్మవారు ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక మాయలో ముంచింది. ఆ మాయకు రంగు ఉంది, అది ఎరుపు. ఎరుపు దేనికి ఉపయోగిస్తారండి? కరెంటు స్తంభం దగ్గర చూడండి, డేంజర్కి ఉపయోగిస్తారు. ఎరుపు డేంజర్. కాషాయం త్యాగానికి చిహ్నం, తెలుపు స్వచ్ఛతకి చిహ్నం, ఆకుపచ్చ పంటల సౌభాగ్యానికి చిహ్నం, ఎరుపు డేంజర్కి చిహ్నం, ఎరుపు మాయకి చిహ్నం. అందుకే మనం ఎరుపు వాడాలి. కట్టకూడదు చూడకూడదని కాదు, అది మాయా అని తెలుసుకో. రజస్వల ప్రసవం ఏంటో మీకు తెలుసు, మేము చెప్పక్కర్లేదు. ఇంకా వచ్చేది రక్తం, అది ఎరుపు. ఆ ఎరుపుతోనే నింపేసింది దేవుడు. అందుకే నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండలం. మొత్తం తన అరుణ ప్రభతో ఈ లోకమంతా ముంచేసిందంటే మొత్తం మాయలో ముంచిందని అర్థం అక్కడ. అందుకే శివుడు తెల్లగా ఉంటాడు. నా దగ్గర రారా అబ్బాయి, ఆవిడ అలాగే చూస్తుంది, నేను తెల్లగా ఉంటాను దా అంటాడు అని. అక్కడ అమ్మవారికి ఆయనకి ఘర్షణ. నేను సృష్టి చేసుకుంటే మీకే అంటుంది. వాళ్ళు చచ్చిపోతున్నారు అన్యాయంగా, వాళ్ళు అది నిజం అనుకుంటున్నారు, అది మాయం తెలియట్లేదు. అంటే నేను చెప్పుకుంటా తర్వాత, మిమ్మల్ని ఇంట్లో కూర్చోమని చెప్పానా? ఆయన కూడా రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్లో హాయిగా భార్య చెప్పినట్టు వింటాడు. దేవుడే అలా ఉన్నాడు, మనం ఎందుకు వినం? కూర్చోమంటే కూర్చోవాలి. అందుకే మీరు లలితాదేవి సింహాసనం చూసుకోండి, వెనకాల రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్ పడుకున్నట్టే పడుకుంటాడు. మెడలోంచి రుద్రాక్షమాల పక్కకి వెళ్ళిపోయింది, అది కూడా తెలియదే. ఎప్పుడు చెప్తే విన్నావు కనుక కానీ చేసుకో అంటాడు. నీకు ఎందుకు, మేము చూసుకుంటాం కదా. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సముఖారణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ. నేను చూసుకుంటానండి, మీరు ఎందుకు మధ్యలో లేస్తారు? ఊరికే పడుకోండి ఉంటుంది. ఈ లోకంలో స్త్రీ పురుషులను గమనించినా అర్థమవుతున్నామా? మగాడు ఒక దశలో ఎప్పటికైనా వైరాగ్యానికి వస్తాడు. స్త్రీలు రావడం చాలా కష్టం. నన్ను మన్నించండి, మీకు నచ్చకపోయినా మంచిది, చాలా కష్టం. ఎందుకంటే తాపత్రయం ఎక్కువ. స్త్రీ శరీరంలోనే ఉంది ఆ లక్షణం, ప్రకృతి తత్వం. అది ప్రకృతికి తాపత్రయం ఎక్కువ. ఎప్పుడూ వికసిస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, మళ్ళీ మొత్తం మాడి రాలిపోతూ ఉంటుంది, మళ్ళీ పూస్తూ ఉంటుంది. ఇదంతా లక్షణం. అందుకే ఋతుక్రమం సరిగ్గా మాట అర్థమవుతుంది. అది ప్రకృతిలో ఉంది, స్త్రీలో ఉంది. పురుషుల్లో ఏం లేదండి, వీడు స్తంభం ఎక్కడ. అందుకే మన సంస్కృతిలో కొంచెం మర్యాదగా మేకు బిగింపు ఏం చేశారో, స్త్రీలకు సన్యాసం వద్దన్నారు. ఉండడం కష్టమని, అంతకంటే లేదు. ఉంటే మంచిదే, ఉంటే మంచిదేనండి, ఎవరు కాదంటారు? మహాయోగులు బోళంతమంది ఉన్నారమ్మా, బోళంతమంది ఉన్నారు. అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే శరీరం చాలా ప్రకోపించి ఇబ్బంది పెట్టేస్తుంది. చాలా నిగ్రహించుకోవాలి. ఎంతో అపారమైన ఆత్మ నిగ్రహం ఉంటే తప్ప శారదాదేవికి సాధ్యమైంది, రామకృష్ణ పరమహంస భార్యకి. చిన్నప్పుడు 5 ఏళ్లప్పుడు ఆయన పెళ్లి చేసుకుని 33 ఏళ్లకి వితంతువు అయిపోయింది ఆవిడ. 70 ఏళ్ళు బతికింది. సతంతువుగా ఉండగా కూడా ఆవిడ అనుభవించిన శరీర భోగం ఏమీ లేదండి, మోకాళ్ళ నొప్పులు తప్ప. ఆవిడ జీవిత చరిత్ర చదివితే చాలా జాలేస్తుంది. అంత యోగిని మరొకరు లేరు. అలా సాధ్యమైంది కొందరికి. అసాధ్యమని ఎవరు తీసుకోవద్దని అర్థం కాదండి, దయచేసి అపార్థం ఎవరు హక్కులు హరించడం వైదిక ఋషుల ఉద్దేశం కాదు. మేకు బిగిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది వదిలిపెట్టామంటే చాలా వెళ్ళిపోతుంది, ఇది రకరకాలుగా వద్దు. బుద్ధుడంతటి వాడు మొదట పురుషులకే సన్యాసం ఇచ్చాడు, స్త్రీలకు ఇవ్వలేదు ఆయన. కానీ సుందరీనందుల కథ చదివితే, సౌందరనందనం చదివితే అర్థమవుతుంది. నందుడు ఆయన ఒక ఆయన ఇంటి ముందు ఉండి ఈయన భిక్షాటం చేసుకుంటూ భవతి భిక్షాం దేహి అంటే నందుడు వచ్చాడు. ఈయనకి ఎంత జ్ఞానం బోధించడమే కదా, ఈయనకు తోచింది ఏదో బోధించాడు. ఆ మాటల వల్ల పడ్డాడు నందుడు. అక్కడి నుంచి ఆ చెప్పతో పాటు అలాగే వచ్చాడు కూడా. బుద్ధుడు కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళకి పెళ్ళై ఏడాది కాలేదు, ఆ అమ్మాయికి మండింది. నాకు పెళ్ళై ఏడాది కాలేదు, నా మొగుడు లెక్కెళ్ళిపోతాడు ఈయన. ఏంటి సన్యాసం? హిందూ మతంలో సన్యాసం ప్రధానం కాదండి, సన్యాసం గొప్పదే. కానీ అన్ని రకాల హిందూ మత శాఖలు అంగీకరించింది గృహస్థాశ్రమాన్నే. అదే పవిత్రం, అందులోనే ఉండండి. అంత యోగం ఉండి మహానుభావులు కొంతమంది సన్యాసం తీసుకుంటారు. శంకరాచార్య తీసుకొనివ్వండి.
మనం తీసుకుంటే ఎలా కుదురుతుంది? అంత పరిపక్వత ఉందా? ఈ సుందరి వెళ్ళి ఏం చేసింది? నందుడి దగ్గరికి చేరి నాకు కూడా సన్యాసం ఇవ్వలేదు, లేకపోతే మా ఆయన వదిలిపెట్టేయండి అంటే ఇవ్వకూడదు. అలాగే ఇవ్వదు. నీకు ఆయనకు మాత్రం ఉందా? మీరేదో చెప్పారు, విన్నారు. నేను మా ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నిజానికి ఆవిడకి నమస్కారం చేయాలి, ఆవిడ పతివ్రత. వాదించింది, స్త్రీలకు నిగ్రహం ఉండదా, మీ ఇవ్వరేరా అని. ఈ వాదన తట్టుకోలేక సమానత్వం అంటాడు కాబట్టి పోన్లేని ఆయన ఇచ్చాడు. ఇంక అక్కడి నుంచి మొత్తం ప్రవేశించారు. తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసు? ఆనందుడు అనేటువంటి శిష్యుడితో, ఆనంద, చెయ్యకూడని పని చేశానయ్యా, లేతే ఇదే మతం మిగిలేది ప్రపంచంలో. ఆనాటికి బుద్ధుడు ఆ మాట అనేనాటికి పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకడు బౌద్ధుడు. అంతమంది వ్యాపించింది. ప్రతి 5గురిలో ఒకడు బౌద్ధుడు. ఇంత వ్యాపించిందయ్యా, పొరపాటు చేశాను, తప్పనిసరి ఈ మతం 250 ఏళ్ళు మించి ఉండదు అన్నాడు ఆయన. అంతకు లోపే వెళ్ళింది. మీకు గొప్ప యోగం, గొప్ప జ్ఞానాన్ని మీరు బోధించినప్పుడు అది ఎవరికి అర్హులో వారికి బోధించాలి, కానీ మొత్తం అందరికీ మోకొమ్మడిగా చెప్పేసి మీరు ఆచరించాలంటే కొంపలు అంటుకుంటే ఇది పొద్దున్నే డ్రిల్ మాస్టర్ చేసి ఎక్సర్సైజ్ కాదు, ఇది అటెన్షన్ స్టాండర్డీస్ అనడానికి. అది ఎవరికి వారికి మానసిక పరిపక్వత ఏర్పడి వాళ్ళు గ్రహించుకోవాలి దాన్ని. అందుకని ఈ చెప్పిందంతా అభ్యసించి రేపు సంవత్సరాలు ఏమైపోతాయి? అంతా మిథ్య అంటే మరి మినపరొట్టు మిథ్య కాదు, అందులోకి తేనె మిథ్య కాదు, అల్లం పచ్చడి మిథ్య కాదు, పొద్దున్నే పెట్టాలి. ఎవరు చేస్తారు ఇది? పురుషుడికి వైరాగ్యం వస్తే కుదురు, తేళ్ళకి ఎక్కడ కుదురుతుందమ్మా? ఈయన్ని వదిలేస్తారు. పిల్లల బాధ్యత. అంత మాత్రం చేత వస్తుందంటే నేను ఒప్పుకోను, అది శాస్త్రం చెప్పలేదు. మీ జ్ఞానం మీరు పొందాల్సింది. ఇవి చేస్తూనే పొందవచ్చు, దాన్ని వదిలేయవలసిన పని లేదు. మగాడు పొందవచ్చు, వాడిని కూడా ఇంట్లో వెళ్ళిపోమని చెప్పలేదు. అది పెద్ద ముఖ్యం కాదు. ఇది నువ్వు ఇంట్లోంచి వెళ్ళావా, బయట ఉన్నా, ఇది ఏది ముఖ్యం కాదండి. మీ మనస్సు ఎలా ఉందో ముఖ్యం. ఇక్కడ కూర్చున్నా కూడా మీ మనస్సు ఇంట్లో ఉందంటే మీరు ఇంట్లో ఉన్నట్టు లెక్క, ఇక్కడ ఉన్నట్టు లెక్క కాదు అది. ఒకవేళ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉండి, అయ్యో గరికపాటి వారు ఉపన్యాసం అయిపోతుంది, అక్కడికి వెళ్ళలేకపోయాను, ఆయన నిన్నది చెప్పారు, ఇవాళ ఏం చెప్పుంటారో అని ఊహిస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఉన్నట్టేనమ్మా, అనుమానం ఏమీ లేదు. అది మనస్సు ఎక్కడుంటే మనం అక్కడ. అంతేగాని భౌతిక శరీరం ఎక్కడుండడం ముఖ్యం. ఇది అనేకత్వం, అది ఏకత్వం. అంచేది అరుణప్రభతో మొత్తం మాయలో ముంచుదా, కరుణాతరంగితాక్ష ముంచితే ముంచనే. ఆవిడ కాళ్ళే పట్టుకుంటే పోన్లేరా పాపం, బాధపడకూడదు. కృష్ణుడి రూపంలో చెప్పింది ఆవిడ. మాయామేతాం, ఇది దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే తం తథైవ మామే వయే ప్రపద్యంతే. ఎవరు నన్ను ఆశ్రయిస్తారు, ఈ మాయ నేనే ప్రయోగించే, ఇది త్రిగుణాత్మకమైన మాయ. మాయామేతాం తరంతితే, నన్ను ఆశ్రయించిన వారిని ఈ మాయ నుంచి దాటిస్తాను అందావిడ. అంటే ఒక మాయ ప్రయోగించి అందులో వలలో పడేలా చేసి తన్ను ఆశ్రయిస్తారో ఈ మాయలో పడతారో చూస్తూ ఏమాత్రమైనా తరించే ప్రయత్నం చేస్తే వెంటనే అనుగ్రహించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంది. ఆవిడ దయామయి. ఆ మాత్రం ఇది ఆవిడ మాయాని గ్రహిస్తే చాలు, నిజం అనుకుంటే ప్రమాదం. అందుకే ఆ శ్లోకంలో అమ్మవారిని ఎలా అణిమాదిభిరావృతాం మయూఖై, ఆవిడ కిరణాలన్నీ ఉంటాయే, ఈ శ్రీచక్రంలో ఉండే నవావరణ చక్రం అంతా. అందులో మీరు సరిగ్గా 4 కోణాలు పైకి ఉంటాయి, 5 కోణాలు కిందికి ఉంటాయి. గమనించండి, 4 కోణాలు పైకి ఉండేవి శక్తి, శివ సంబంధమైన కోణాలు. 5 కిందకు ఉండేవి శక్తి. అంటే ఎవరు ఏం చెప్తున్నారు? ఆయన పైకి లాగితే ఇప్పుడు కిందకి లాగుతాం, సమస్య అది. కిందికి లాగడమే ఎక్కువ, ఎందుకంటే అవి 5 అవి 4, ఒకటి ఎక్కువ. అందుకని అమ్మవారి మాయలోనే మనం పడతాం. శివజ్ఞాన ప్రదాయని, అది అక్కలేదు మనకి. డబ్బులు ఇయ్యమ్మా, పిల్లల్ని ఇయ్యమ్మా, మనవరాలను ఇచ్చావు కుదరదమ్మా, మనవాడిని కూడా ఇయ్యమ్మా, వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇయ్యమ్మా అని ఇలా మొదలెడతాం ఇక్కడ. ఇదే మాయ అంటే. ఇవన్నీ తీసుకుని గొప్ప ఫోటో వేయించుకోండి. 5 తరాలు చూసా. ఏంటి చేసావు నీ బొంద? ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఎన్ని తరాలు చూసినా నువ్వు ఒకటే. ఏడు చూసేది. అందుకని చెబుతున్నారు అణిమాదిభిరావృతం. ఈ అణిమా మహిమ ఇందాక చెప్పుకున్నాం. ఈ సిద్ధులు నిన్ను కవ్విస్తాయి, లొంగదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే ముందు వచ్చే సిద్ధి ఏమిటో తెలుసునండి? లఘుత్వం, బరువు తగ్గిపోతాం. శ్వేతాశ్వత రూపనిషత్తులో చెబుతాడు. ఆరోగ్యం, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, గుండెపోటు రాదు. అదే ఆధ్యాత్మిక సిద్ధి పొందుతున్నాం. నెమ్మదిగా ఆ మార్గంలో ఉండడానికి అది లెక్క. ఉన్న షుగర్ బీపీలు తగ్గిపోతాయి. ఒకవేళ లేకపోతే రావు. వాడి దగ్గరికి వెళ్ళే ధైర్యం వాటికి ఉండదు. లఘుత్వం, ఆరోగ్యం, అలోలుపత్వం. ఇంకో విచిత్రం, దీని మీద వాడికి కోరిక ఉండదు.
మీరు ఏదైనా కావాలన్నా విచిత్రంగా చూస్తాడు ఆ మనిషి, కోప్పడుతున్నాడు, విసుక్కుంటున్నాడు, వాడికి నచ్చదు, అది వాడికి అక్కర్లేదు, అంతే లెక్క. మీకు కావాలంటే కొనుక్కోండి, వాడికి అక్కర్లేదు. ఎందుకంటే సిద్ధి పొందుతున్నాడు అతను, వాడిని పొందనీయకుండా కాళ్ళెట్టు కిందకి లాగేస్తాం. మనం పైకి ఎదగలేం, వాళ్ళు లాగేస్తాం. లఘుత్వం ఆరోగ్యం అలోలుపత్వం గంధశుభో గంధశుభగ వర్ణప్రసాద స్వర సౌష్ఠవంచ. ముఖంలో ఒక వర్చస్సు కనబడుతూ ఉంటుంది వాడికి 80 ఏళ్ళు ఉన్నా సరే. వర్ణప్రసాదక రంగు, ఏ రంగులో అతను చామని ఛాయలో ఉన్నా, నల్లగా ఉన్నా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఒక తేజస్సు కనపడుతుంది. వర్ణప్రసాద స్వర సౌష్ఠవంచ, కంఠం అద్భుతంగా ఉంటుంది. 70 ఏళ్ళు రాని 80 ఏళ్ళు రాని కంఠం మోగిపోతూ ఉంటుంది, పాంచజన్య శంఖంలాగా. ఓపిక ఎక్కడ ఇంత చేస్తే వాడు తినేది ఏముండదు, ఏదో తింటాడు, మామూలు తిండి అంతే. ఆ ఓపిక ఎక్కడదంటే అమ్మవారు ఇస్తుంది ఆ ఓపిక, అది ఆధ్యాత్మిక సాధన. లఘుత్వం ఆరోగ్యం అలోలుపత్వం శ్వేతాశ్వత రూపనిషత్తులో చెబుతారు. ఇవి సిద్ధులు కనపడుతున్నాయో చూసుకోండి అని చెప్పి చెక్ లిస్టులో చెక్ చేసుకో అన్నాడు ఆయన. వర్ణప్రసాద స్వర సౌష్ఠవంచ గంధశుభో మూత్రపురీషమల్పం. అతను ఉన్న చోట సుగంధం వస్తూ ఉంటుంది, ఏమీ రాసుకోకపోయినా సరే. ఇంకోటి కూడా చెప్పాడు, మూత్రపురీషమల్పం, మూత్రం మలం పరిమాణం చాలా తగ్గిపోతుంది. వాడికి మూత్రం పడట్లేదని, ఇవి ఏదో రోగం కాదు కారణం, లోపల ఉన్న శక్తి అంతా ఆధ్యాత్మికంగా వినియోగపడింది. చెత్త అనేది వాడి శరీరంలో లేదు కాబట్టి తగ్గుతాయి. చెత్త ఉంటేనే కదా మలమూత్రాలు వచ్చేది, వేస్ట్ లేదు. ఉన్న శక్తి అంతా అతను తీవ్రమైన తపస్సు చేసి, నామస్మరణ చేసి, జపం చేసి, ధ్యానం చేసి, నిరంతరం ఆత్మ ఆత్మ అని ఏడిచి దానికి వినియోగిస్తున్నాడు. అతని శరీరంలో ఉన్న శక్తి అంతా ఆహారం ద్వారా రాని ఎలా రాని వచ్చిందంతా ఆధ్యాత్మికతకి వినియోగం అయిపోయింది. ఇంకెక్కడి నుంచి ఉంటాయి మలమూత్రాలు, ఎందుకు ఉంటాయి? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. హిమాలయాల్లో యోగులు అందుకే రోజుల తరబడి అలాగే కూర్చుంటారు, బయటికి రారు. ఎందుకు రారు? వాళ్ళకి మూత్రం రాదు. ఏం చేయ, అక్కడ పోస్తారనుకోవద్దు, పొరపాటు, అలా జరగదు, అసలు రాదు. అది కూడా లోపలే ఎగిరిపోయి ఆత్మగా మారిపోతుంది, అంతే. అంత శక్తి అది స్పష్టంగా శ్వేతాశ్వత ఉపనిషత్తులో చెప్పాడు. ఇంకా ఉపనిషత్తు వివరం కావాలంటే నేను భీమవరంలో ఏడాది క్రితం ఎప్పుడో మాట్లాడాను, దాని మీదే మాట్లాడాను ప్రత్యేకం. శ్వేతాశ్వత ఉపనిషత్తు, ఆ దశోపనిషత్తుల మీద మాట్లాడాను, వినండి. మా శ్రీ గరికిపేట నరసింహరావు ఆఫీషియల్లో దొరుకుతాయి. ఉపనిషత్తులను కొడితే మొత్తం 10 వరుసగా వస్తుంది. ఇది ఇంకో మాట నేను జాగ్రత్త కోసం చెబుతున్నా. ఎవరికైనా మూత్రమో మలమో తగ్గగానే ఆధ్యాత్మిక సిద్ధి అనుకోకండి, అనారోగ్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పకపోతే ప్రమాదం, ఇంకేం పోజు కొట్టేస్తాడు. ఇక్కడ నాకు ఈ మధ్య తగ్గిపోయింది, ఎందుకంటే శివుడు కనపడ్డాడు. నీకు శివుడు కనపడటం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు, అందుకే తగ్గింది. ఇప్పుడు ఫలితాన్ని బట్టి కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించకూడదండి. కారణాన్ని బట్టి కార్యం ఏర్పడే అవకాశం ఉంది, కానీ కార్యం ఏర్పడింది కాబట్టి దానికి ఇది కారణం అన్నది ఇంకోటి కారణం కావచ్చు. అంటే కార్యానికి కారణాలు 4 రకాలు ఉంటాయి, కానీ ఆ కారణానికి సంబంధించిన కార్యం ఒకటే ఉంటుంది సాధారణంగా. కారణాన్ని బట్టి కార్యాన్ని ఊహించవచ్చు. తర్కశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తే నువ్వు ఒకలా ఊహిస్తావు, ఇంకోలా ఊహిస్తా. కరెంటు పోయిందండి, ఎవరో మన ఇంట్లో అడుగు పెట్టారండి, వచ్చింది. మనం అంట ఆయన వచ్చాడు, కరెంటు వచ్చింది, ఇది నీ ఊహ. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, కరెంటు వచ్చింది, అది సత్యం. ఏదో ఆయన మీద గౌరవంతో నువ్వు మాట్లాడుతున్నావు, అందుకని ఈసారి ఆయన రమ్మనండి చూద్దాం, లేకపోతే ఆయన కరెంట్ దాని మీద వేలెట్టమనండి కాలువను, వస్తుందో రాదో చూద్దాం. ఇంకదో సెంటిమెంట్ పుట్టిస్తారు. ఇంకా దీనికి ఆయన పడిపోతాడు. నేను వెళ్ళిన చోట అలా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వర్షాలు కురిపించి డబ్బులు చూపించడం మొదలెడతాడు. వర్షం స్వామి అని పేరెడతారు. ఎందుకు ఇది సిద్ధులు? అందుకే అణిమాదిభిరావృతాం మరియు ఈ అణిమాది సిద్ధులు వస్తాయి. అవన్నీ ఆవిడని ఆవరించి ఉన్నటువంటి కిరణాలు ఈ నవావరణ చక్రంలో 100 ఉంటాయి. ఇవన్నీ తీసే, అవన్నీ పెద్ద విషయం. మొత్తం ఏం చేయాలి? మొత్తం అహమిత్యేవ విభావయే మహేషిం. ఆ అమ్మవారిని అహం, ఆవిడ నేనే అని భావించమన్నారు. నేనే ఆవిడ అని భావించు. ఆవిడ అంటున్నాం స్త్రీ అని, ఆవిడ స్త్రీ కాదు, పురుషుడు కాదు, తత్ అంతే. అంచేత అహం అనేది నీలోనే ఉందయ్యా, నేనే అని భావన చేయి, అంతకంటే ఏం ధ్యానం చేసేది ఏమి లేదు ఇక్కడ, అదే నీకు అన్నీ ఇస్తుంది అన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంత ఆత్మజ్ఞానం ఉన్నా, ఇంత సాధన చేస్తున్నా ప్రాక్తన కర్మ అనుభవించాలా వద్దా?
ఆ కర్మఫలాలు జ్ఞాని అయిన వాడికి వస్తాయా రావా? వస్తాయి. ఎలా వస్తాయి? వాడు ఎలా ఉంటాడు చెబుతున్నాడు ఇక్కడ. అపరోక్షాన్ని నువ్వు సాధన చేస్తున్నా కానీ అవి ఏం పోతాయి అనుకోక, వస్తాయి. కానీ ఎలా ఉంటాయంటే, మరి కర్మఫలాలన్నీ ఏమవుతాయి మనం సాధన అవి ఉంటాయి, దారిని అవి రాని, నీకేం ఇబ్బంది పెట్టవు. ప్రోక్తోపి కర్మకాండేన ఆత్మా దేహాద్విలక్షణక, ప్రోక్తోపి కర్మకాండేన హ్యాత్మా దేహాద్విలక్షణక, నిత్యశ్చ తత్ఫలం భుంక్తే, నిత్యశ్చ తత్ఫలం భుంక్తే దేహపాతాదనంతరం. ప్రారబ్ధ కర్మ తప్పితే మిగిలినవన్నీ వాయిదా పడిపోతాయి ఆత్మసాధన చేస్తుంటే. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి అని 3 రకాల కర్మలు ఉంటాయి. సంచితం అంటే జన్మాంతరంలో చేసిన పాపాలన్నీ విత్తనాల రూపంలో ఉండే ఒక మూట. సంచి అర్థమైతే సంచితం అర్థమవుతుంది, ఇంకేమక్కర్లేదు. రైతులు పూర్వం ఇప్పుడు ఈ మధ్య పద్ధతులు వచ్చాయి. టెర్మినేటర్ సీడ్స్ అని ఎదవ పద్ధతితోటి డంకెల్ ఒప్పందం జరిగాక దిక్కుమాలిన పద్ధతితోటి మనకు వచ్చింది. విత్తనం నాడితే ఆ పంటకే మళ్ళీ విత్తనం ఉండదు. ఇంకా మళ్ళీ విత్తనం అమెరికా వాడి దగ్గర నుంచి కొనుక్కోవాలి. కర్మది. ఇదివరకు మా చిన్నతనంలో ఎప్పుడు విత్తనాలు కొనడం, విత్తనాల కోసం నిలబడడం, కల్తీ విత్తనాలు, ఈ మాట వినలేదండి అసలు. మేము పంట పండితే విత్తనాలు ఉండవా? మామిడి పళ్ళు పండే అందులో ఓ టెంక నాడితే మళ్ళీ మామిడి చెట్టు రాదా? ఇప్పుడు ఈ మామిడి టెంక ఇంకోటి దగ్గర కొనడం ఏంటండి? కర్మ వచ్చింది ఇప్పుడు ఇది. పూర్వం రైతులు ఈ విత్తనాలు అక్కుళ్ళు, కృష్ణకాటకులు, రాజనాలు, ఎంత చక్కని పేర్లు. అక్కుళ్ళు, కృష్ణకాటకులు, రాజన, రంభ చెక్కిళ్ళు, అదో విత్తనం ధాన్యంలో. రంభ చెక్కిళ్ళు ఎవడు పెట్టాడో పేరు మహారసికుడు. రంభ చెక్కిళ్ళు అండి పేరు, ధాన్యానికి పేరు. అది గోదావరి జిల్లాలో వాడతారు. అక్కుళ్ళు, కృష్ణకాటకులు, రంభ చెక్కిళ్ళు, రాజనాలు. రాజనాలు అంటే ఏంటిది? రాజులవి. అంత అందమైన ఇప్పుడేమిటి 16 14 17 అన్నీ డాష్ డాషే. జీవితం కూడా డాష్ అయింది అధవసాంతం. విషయం అర్థం కాదు, ధాన్యం అరగదు. ఆ విత్తనాలు వాళ్ళే అక్కుల్లో, కృష్ణఘాటుకులో ఓ గుండెత్తు బస్తా ఓ 25 కేజీలు తీసి మూట కట్టి చూరులో పెట్టేవారు, ఇంటి చూరులో. దానికేం పెద్ద వ్యాయామం, ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏం లేవు, చూరులో పెట్టేవారు. ఆ విత్తనాలు మళ్ళీ ఆషాఢమాసం రాగానే తొలకరి తొలిజునుకు పలకరింపులతో పొడమ తల్లి పులకరించి వర్షించడం ప్రారంభించగానే వీళ్ళు విత్తనాలు నాటేవారు. ఆ విత్తనాలు నాటితే పంట పండుతుంది, నాటకపోతే పండదు కదా. సరిగ్గా మనం అనేక రకాల జన్మల్లో చేసిన మంచి పనులు, చెడ్డ పనులు కూడా. చెడ్డ పనులే అనుకోండి. కర్మ అనే మాటను చాలామంది తప్పుగా వాడుతున్నారు. కర్మ అంటే పాపం కాదమ్మా, పుణ్యం కూడా. కర్మఫలం అంటే పుణ్యపాపాలు రెండూ ఉంటాయి. కర్మ అనుభవిస్తున్నాం అనొద్దు, అది పుణ్యమై ఉండొచ్చు కదా. పుణ్యం సుఖం అనుభవిస్తుంటే అప్పుడు కర్మ అనుభవిస్తున్నాం అనడు, భోగం అనుభవిస్తున్నాం అంటాడు. దుఃఖం వస్తే మాత్రం కర్మ, అది దుఃఖం కర్మే, సుఖం కూడా కర్మే. రెండు సమానంగా తీసుకోవడం. ముందు శబ్దజాలం మార్చాలి. మనస్సు మారితే మాట మారుతుంది, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. దయచేసి వ్యాఖ్యానం మార్చండి, వ్యాఖ్యానం మార్చండి. దుఃఖం రాగానే కర్మ అనకండి, ఇది ఒక ఫలం. సుఖం రాగానే కూడా కర్మ అనండి, అదొక ఫలం. ఒకడు సుఖం వచ్చింది, ఏనాడో చేశాం పుణ్యం వచ్చింది అనండి అంతే. అలాగే ఏనాడో చేశాం పాపం వచ్చింది, రెండింటికి ఒకటే వాడండి. కర్మ ఎలా వాడతారు అంటే దుఃఖం నీకు ఇష్టం లేదు కాబట్టి పైకి మామూలు కర్మ వాడరు, కర్మ అని ఒత్తుతాడు. ఒత్తు లేదు అక్కడక్కడ, అంత ఒత్తక్కల. నీకు ఇష్టం లేదు కాబట్టి ఒత్తావు, నువ్వే భాష మార్చేసావు ఇక్కడ. ఇప్పుడు యువతరాన్ని ఎవడైనా కర్మ రాయమంటే ఒత్తుక్క రాస్తున్నాడు, ఒత్తుక్క లేదు అక్కడ, మామూలు కాయే, కడవలో కా. నువ్వు ఎందుకంత ఒత్తావు, నీకు ఇష్టం లేదు, పైగా ఇలా కొట్టుకుంటాడు, అదొకటి ఇక్కడ. ఎందుకు మనం పెట్టుకున్నామండి ఇవన్నీ, ఈ శాస్త్రం కాదు ఇది. ప్రోక్తోపి కర్మకాండేన, కర్మకాండ శాస్త్రం స్పష్టంగానే చెబుతోంది. ఏమని? ఆత్మ దేహాద్ విలక్షణక. ఆ శాస్త్రం కూడా చెబుతున్నది ఏమిటి అంటే, బాబు నువ్వు అనుభవించడం నిజమే, కానీ ఆత్మ దేహం కంటే విలక్షణమని తెలుసుకోవయ్యా. ఆత్మకి ఇవి అంటవయ్యా. అంటుతున్నాయనుకుని నువ్వు ఏడుస్తూ ఉండడం వల్ల, నువ్వు నవ్వుతూ ఉండడం వల్ల, నువ్వు పొంగిపోతూ ఉండడం వల్ల, నువ్వు కృంగిపోతూ ఉండడం వల్ల నీకు అంటుతున్నాయి, కానీ అనుకోవడం మానేయి. తేలిగ్గా తీసుకో. అదే లైట్ తీసుకో అంటే తేలిగ్గా తీసుకో, తేలిగ్గా తీసుకో. సుఖం వచ్చినా అంతే, కష్టం వచ్చినా అంతే. అప్పుడు అంటే ఆత్మ దేహాద్ విలక్షణక. ఆత్మ దేహం కంటే విలక్షణం. అంచేతని ఈ సంచిత పాపాలు ఈ సాధన చేస్తున్నవాడి విషయంలో, అపరోక్షానుభూతికం సాధన చేస్తున్నవాడి విషయంలో ఏమవుతాయంటే, దేహపాతాదనంతరం నిత్యశ్చ తత్ఫలం భుంక్తే. ఈ జన్మ నుంచి వాయిదా పడతాం.
మీకు ఒక్కోసారి ఇప్పుడు కనకధారాస్తవం తీసుకోండి ఉదాహరణ. పేద బ్రాహ్మణ కుటుంబం, ఆ ఇంటికి వెళ్ళి ఆయన ఏదో భిక్షాటం చేశాడు, ఆవిడ దగ్గర ఏం లేవు, భర్త అక్కడ లేడు, ఆయన ఇదే పని పాపం ఆయన చెప్పబుచ్చుకొని ఆయన వెళ్ళాడు, ఆయన వస్తే కానీ ఇప్పుడు వండడానికి లేదు, అది పరిస్థితి. ఒంటి మీదో బట్ట, తీగ మీదో బట్ట, అది పరిస్థితి. ఒంటి మీదో గుడ్డ, బండ మీదో గుడ్డ అనేవారు, అంతే. అదే పరిస్థితి. 2 చీరలు ఇంకేం, ఆ కట్టుకున్న చీర కూడా అక్కడక్కడ చినుగులు ఉన్నాయి. ఆ చినుగుల కారణంగా బయటికి రావడానికి ఆవిడ సిగ్గుపడుతోంది. ఇవాళ చీరలు కాదు కదా, వస్త్రాలంటే ఎంత చినిగిపోతే అంత గొప్ప. నమశివాయ. అదే కలికాలం అంటే అదే. ఆవిడ చిన్న చినుగు ఏదైనా అక్కడ ఇక్కడ ఉంటే బయటికి రావడానికి చచ్చిపోయేవాళ్ళు. సిగ్గు, ఏమొస్తాం అని అలా ఉంటే ఆయన గమనించాడు, లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. ఆవిడ ప్రత్యక్షమై ఏమందో తెలుసా, అందులో ఆ కథలో ఉంటుంది స్పష్టంగా. వీళ్ళకి యోగం లేదు సంపదలకి, శంకర నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇవ్వాలి, కానీ వాళ్ళకి యోగం లేదయ్యా, ఇచ్చినా మిగలవయ్యా, పూర్వజన్మలో ఎవరికి వీళ్ళు పెట్టలేదయ్యా, అందుకే నా దరిద్రం అనుభవిస్తున్నారు, వాళ్ళకి తెలియదు. అది పూర్తిగా అనుభవించకుండా మేము దేవతలం కూడా ఏం చెయ్యలేమంటే ఆయన ఏమన్నాడో తెలుసా, దద్యాదయా అనుపవనో ద్రవిణంబుధారాం అస్మిన్ నకించిన విహంగ శిశం విషణ్ణే. అది శంకరాచార్య. దేవతను కుదిపేశాడు ఆయన. ఇంక మీరెందుకు పని లేక అన్నాడు ఆయన. మా కర్మను మార్చకపోతే మీరెందుకు పని లేక, మీకు ఆరాధనలు ఎందుకు ఇక్కడ. ఇది శంకరాచార్య. దద్యాదయానుపవనో కనకధారాస్తవంలో 8వ శ్లోకం ఇది. ద్రవిణాంబుధారాం అస్మిన్ నకించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహక. అమ్మా నీ నయనాలు మేఘాలు లాంటివమ్మా, ఒక దరిద్రుని చేతకపు శిశువుని అడుగుతున్నాను నేను. చేతకం అడిగితే వానదేవుడైనా వాన కురిపిస్తాడే, నువ్వు ధనవర్షాన్ని కురిపించలేవా, ఇల్లాల కోసం అడుగుతున్నానమ్మా, నా తల్లి లాంటిది. ఇది 7వ ఇల్లు. ఆనాటి నిబంధన ప్రకారం విద్యార్థులకి 7వ ఇంట్లో ఏం దొరకకపోతే ఇంకేం లేదు, ఉపవాసం. 7 ఇంట్లే భిక్షాటం చేసుకోవాలి బ్రహ్మచారులు అంతే. 7 ఇళ్ళు లెక్క ఏమిటంటే, ఒకళ్ళ ఇంట్లో తద్దినం కావచ్చు పెట్టరు, ఒకళ్ళు తలుపు వేయచ్చు పెట్టరు, ఒకళ్ళు ఊళ్ళో లేరు పెట్టరు, ఇలాంటివి ఏదైనా ఉంటాయి. అందుకని 7 ఇళ్ళు లెక్క చెప్పారు. వీడికి 7 ఇళ్ళు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు భిక్షాటం చేసి సాయంత్రం వరకు భిక్షాటనే ఉంటుంది, చదువు ఉండదు. పైగా ఈ కూర పెట్టావు, ఆ కూర పెట్టలేదు, నిన్న ఈ కూర పెట్టా, ఈవేళ కొంచెం నాన్ వెజ్ పెట్టచ్చు కదా అంటాడు. వీడికి చదువు. అందుకని చదువుకోవాలి కాబట్టి ఆ రోజుల్లో బ్రహ్మచారుల పరిస్థితి ఎలా ఉండేది అంటే, నువ్వు ఇదే చేసుకో, ఇంతే పద్ధతి. ఆయనకు అది దొరక్కపోయేసరికి ఆయనకు బాధ కలిగి అమ్మవారిని అడిగితే ఆయన ఏం చెప్పాడు, దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం. వాన కురిసే వాతావరణం ఉంటే చెమట తగ్గిపోతుంది కదా, సంతాపం తగ్గిపోతుంది కదా తల్లి. అందుకని వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళకి ఆ ఐశ్వర్యం రానటువంటి కారణం ఏదన్నా ఉంటే దాన్ని కనీసం దూరం తోసేయి, ఇప్పుడు నేను అడిగాను కాబట్టి ఇయ్యానని. ఇది తాత్కాలికమైన సర్దుబాటు. ఆ జన్మకు వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది ఈయన అడగబట్టి, మళ్ళీ తర్వాత వాళ్ళు దాన్ని అనుభవించాల్సిందే. అదే కర్మఫలాన్ని ఎవరూ తప్పించరు, ఆచార్యుడు కాదు, ఆది మహావిష్ణువు కూడా తప్పించలేడు, వాయిదా వేస్తాడు. అందుకని కర్మను ఎప్పుడు దేహపాతాదనంతరం అదే చెబుతున్నారు ఇక్కడ. ఈ సంచిత కర్మను మనం ఎప్పుడు ఆత్మసాధనలో ఉంటే ప్రారంభ కర్మ అనుభవించక తప్పదు. ఆగామ ఇంకా రాలేదు, మన ఇష్టం. నువ్వు మంచి చేసుకుంటే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది, దాని గురించిన బెంగ ఏం లేదు. నువ్వు ఏది కావాలో అదే చేసుకో. కానీ సంచితాన్ని మనం మార్చలేం, కానీ అనుభవించక్కల్లా, అది వాయిదా పడుతుంది. ఎప్పటికీ తత్ఫలం భుంక్తే దేహపాతాదనంతరం. ఆ పడిపోయిన తర్వాత అనుభవించాలి దాన్ని. నిజానికి సరైన సాధన చేస్తే పడిపోయాక కూడా అనుభవించక్కల్లా. సంచితం, ఆగామి, ప్రారంధం 3 ఉంటాయి కదా. ఎప్పుడు జ్ఞానంతో సంచిత కర్మ దగ్ధమైపోతుంది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక. భగవద్గీత కర్మ సన్యాసి యోగంలో చెబుతాడు కృష్ణుడు. జ్ఞానం అనే అగ్ని, ఆ జ్ఞానం అనే అగ్నితో దీన్ని దగ్ధం చేసి పారేయచ్చు. అందుకని జ్ఞానం అనే అగ్ని అంటే ఏమిటి, మనస్సులో దేన్ని నిలవ చేసుకోకుండా ఉండడం, వాసనలు లేకుండా ఉండడం. చిత్ అనే ఒక మాట ఉంటుంది సంస్కృతంలో, గమనించండి, తరచుగా వస్తూ ఉంటుంది వేదాంతంలో. చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణి. చిత్, చిదేక అంట. ఆ చిత్ దానికింత తావత్తు పెట్టండి, అదే చిత్తం, దిక్కుమాలని సంత అదే. తావత్తు పెడితే చిత్తం, పెట్టకపోతే చిత్. చిన్మయ అంటే చిత్మయ, తావత్తు పెట్టలేదు అక్కడ. అప్పుడు చైతన్యమయుడే ఆత్మరూపంలో ఉన్నాడు ఆయన.
ఆ మనిషి ఆత్మదృష్టితో ఉన్నాడు. చిత్తం ఎప్పుడైతే బయలుదేరిందో చెత్త అయింది వ్యవహారం. చిత్తం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం 3 ఉన్నాయి. ఒకటే పదార్థం, 3 పేర్లు. చేయాలా వద్దా అని ఆలోచించేటప్పుడు అది మనస్సు, చేసి తీరాలి అని నిర్ణయించుకున్నాక అది బుద్ధి. చేసిన విషయం వదిలేయకుండా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుని 10 మందికి చెప్పి తను కూడా గుర్తు చేసుకుంటే దాన్నే దిక్కుమాలని చిత్తం అంటారు. అందుకే మనకి ఆధ్యాత్మిక వ్యవస్థలో ముఖ్యంగా విగ్రహారాధనలో చిత్తశుద్ధి అంటారు. మనశ్శుద్ధి, బుద్ధిశుద్ధి అనరు. మనస్సుకు శుద్ధి ఏమిటి? ఓసారి ఎలా ఉంటుందో ఓసారి ఎలా ఉంటుంది. దానికి శుద్ధి ఏముంది ఇక్కడ? చిత్తానికి శుద్ధి ఉండాలి. ఎందుకంటే ఈ చిత్తంలో అంటే స్టోర్ రూమ్, జ్ఞాపకాల రూపంలో అట్టు పెట్టాం మనం. నేను ఇప్పటికి 49 సప్తాహాలు చేశానండి, భాగవత్ సప్తాహం ఇంకా ఒక్కటి. దేనికి లెక్క? నీకు భాగవత్ సప్తాహం అర్థం కాలేదు, నువ్వు లెక్కలు ఎడుతున్నావంటే అర్థం కాలేదు. అక్కడి నుంచి 50వ దీన్ని ప్రత్యేకంగా చేయాలి, 100వ దీన్ని. అసలు భాగవతం ఎందుకు చదవాలో అర్థం చేసుకోడు ఈయన. 50 చేస్తాడు, 60 చేస్తాడు, 70 చేస్తాడు, అంకెలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడు. ఇదే చిత్తశుద్ధి లేకపోవడం అంటే. ఎందుకు అలా అంకెలు లెక్కెడతామేంటి? ఒకసారి చాలదా? 49 ఎందుకు, 50 ఎందుకు, 100 ఎందుకు? చేతస్థం బాగా పెరిగిపోయింది అంకెలు గొప్ప చెప్పుకోవడానికి. కాశీయాత్ర ఒకసారి చేస్తే చాలండి, రెండోసారి ఎందుకు పని లేక రెండోసారి చేస్తున్నామంటే నీకు మొదటిసారి యాత్ర అర్థం కాలేదన్నమాట. మేము 10 సార్లు వెళ్ళాం. ఆర్టీసీ డ్రైవర్ నీకంటే చాలాసార్లు వెళ్ళాడు, వాడికి మోక్షం రావాలి ముందు. రైల్వే డ్రైవర్ వెళ్ళాడు, విమానాలు వాడు వెళ్ళారు, వాడికి వచ్చిందా? మేము 10 సార్లు చేసాం, 100 మందిని తీసుకెళ్ళాం. దేనికిది? ఆధ్యాత్మిక వ్యవస్థలో తీసుకెళ్ళేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు దళారీలు, బ్రోకర్లు ఉండరమ్మా. అది స్ట్రైట్ ఫార్వర్డ్. జీవుడికి దేవుడు మధ్య అనుబంధం ఒక్కటే, మధ్యలో ఎవ్వరూ ఉండరు, ఎవరు అవసరం లేదు. మనం అక్కడే మాయలో పడుతున్నాం. ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో చెయ్యాలి, వారు ఉంటే కానీ మాకు ఇదో బంధం పెంచుకున్నాం ఇక్కడ అనవసరంగా. ఆ బంధం ఏదో కుటుంబ సభ్యులతో పెంచుకోవచ్చు కదా. వీళ్ళు నచ్చరు, వాడు కూడా నచ్చాడు ఇక్కడ. ఇక్కడ ఉన్నది బంధమే. ఈ బంధం కాదని ఇంకో బంధం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఈ బురద వదిలి ఇంకో బురద పెట్టుకుంటున్నావు ఇక్కడ. అసలు బురదే వద్దయ్యా అని చెబుతోంది వేదాంతం. అంటే ఇక్కడ వదిలేసినట్టు అక్కడ వదిలేయాలి. అసలు మనకి ఏకాంతం నచ్చదండి. ఈ సమస్య, ఇది పెద్ద సమస్య. మనం ఒంటరితనం భరించలేం. కానీ దాన్ని మించిన వరం లేదమ్మా. వార్ధకం వరం. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మన దగ్గర ఎవరైనా దండం పెడితే చిరాయురస్తు అంటాము. ఉత్తర దేశంలో కొన్ని ప్రాంతాల్లో చిరాయురస్తు అనరమ్మా, జరాయురస్తు అంటారు. జరాయురస్తు అంట. నేను ఆశ్చర్యపోయాను ఈ విషయం చూసి. జరాయురస్తు అంటే మేము వృద్ధాప్యాన్ని ఎక్కువ కాలం అనుభవించేంతగా మాకు ఆయువమ్మని అడుగుతారు వాళ్ళు. వృద్ధాప్యాన్ని ఎక్కువ కాలం అనుభవించడం ఏంటండి? కొద్ది కాలం అనుభవించడానికే చచ్చిపోతుంటే ఎక్కడ? వృద్ధాప్యం అనగానే భయపడిపోతున్నారు ఎక్కడ? వచ్చిందని చెప్పుకోవడానికి కదమ్మా. ఎవరన్నా వృద్ధులు అంటే వణికిపోతున్నాం మనం ఇక్కడ. ఆ వృద్ధులు అనిపించుకోకుండా ఉండడానికే కదా ఇన్ని రంగులేస్తున్నాం ఇక్కడ. ఉత్తర దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరాయురస్తు అంటారండి, చిరాయురస్తు అనరు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఎలా కోరుకుంటారంటే వార్ధక్యం వచ్చేస్తే ఏ పని చేయక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, హాయిగా కుర్చీలోనో మంచంలోనో కూర్చుని పడుకొని ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు. అందుకని మాకు వార్ధక్యంతో కూడిన జీవితమే కావాలి, అది చిరకాలం ఉండాలి. వార్ధక్యం ఒక వరంగా భావించండి దయచేసి. 70 దాటిన వాళ్ళందరూ మీరు శాపగ్రస్తులు కాదు, మీరు వరం పొందినవాళ్ళు, దైవానుగ్రహం పొందినవాళ్ళు. మీకు దైవానుగ్రహం తప్ప ఇంకేమీ అవసరం లేదని భావించండి. లౌకిక వ్యవహారాల్లో మునిగిపోవాలనే తాపత్రయం కలిగిన వాడే వృద్ధాప్యానికి భయపడతాడు, బాధపడతాడు. లౌకిక వ్యవహారాలు వద్దు అనుకునేవాడు వృద్ధాప్యాన్ని వరంగా భావిస్తాడు. ఇంకెవడూ మన జోలికి రాడు, ఇంకెవడూ సంపాదించమని అనడు, ఇంకెవడూ మనకి ఏ పని చెప్పడు. దానికి మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అప్పుడు వృద్ధాప్యం వరం అవుతుంది. బాల్యం వరమైంది, యవ్వనం వరమైంది, ప్రౌఢ వయస్సు వరమైంది. వృద్ధాప్యానికి ఎందుకంటే ఏడవడం? అది కూడా ఒక దశ. దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. ఎలా ఉన్నా ఎవరు ఏమీ అనరండి, వృద్ధులని వదిలేస్తారు, పెద్దవాళ్ళండి అంటారు. ఇప్పుడు మతి లేకుండా మాట్లాడినా తిట్టిన అదే ఆవిడకి మతిపోయిందండి ఈ మధ్యన అంటారు. అదే 30 ఏళ్ళవాడంటే ఒళ్ళు పొగరా అంటారు. మంచిది, ఎంత లైసెన్స్ ఉంది వృద్ధాప్యానికి? మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. పొద్దున్న లేవక్కర్లేదు, 8ంటికి లేవచ్చు, పెద్ద ఆవిడ వదిలేస్తారు. 8ంటికే పడుకోవచ్చు, రాత్రి పెద్ద ఆయన వదిలేస్తారు. ఇన్ని సుఖాలు ఉన్నాయి. మనకి ఇవన్నీ అక్కర్లేదండి. 10 మంది రావడం, గోకడం, గోకించుకోవడం, ఈ అధవస్థాకుడు కావాలి మనకి ఇక్కడ. అందుకే మనకు వృద్ధాప్యాలు నచ్చవు. 10 మంది రావాలి, గోకుతూ ఉండాలి మన ఇక్కడ. నువ్వు చాలా గొప్పవాడివి, ఎంత గొప్పవాళ్ళు లేరు, ఈ ఈశ్వర వేరు అంటూ ఉండాలి ఇక్కడ. ఏ తావానస్య మహిమ అంటూ ఉండాలి.
ఇది లేకుండా మనం ఉండలేకపోతున్నాం. అందుకే మనకి వేదాంతం ఎక్కదు. లేకపోతే వేదాంతం అంత గొప్ప శాస్త్రం, వేదాంతం అంత సుఖపట్టే శాస్త్రం మరొకటి లేదండి ఎప్పుడైనా సరే. వృద్ధాప్యాన్ని శాపంగా ఎందుకు భావిస్తున్నాడు? 10 మందిని కోరుకుంటున్నాం మనం ఇక్కడ. ఎందుకు కోరుకుంటున్నారు మీరు? పిలిచినా వెళ్ళొద్దు, మేము రాము, మాకు ఓపిక లేదు, వదిలే, నీకు కావాలంటే మా ఇంటికి రా. పిలవకపోతేనే కంగారు వచ్చేస్తుంది. అందరూ నన్ను పిలిచేవారు ఏమిటో ఈ మధ్య పిలవట్టు. ఏమైంది పిలవకపోతే? ఇదంతా లోపల ఉందండి, దానికి అడిగేసుకోవడమే ఇదంతా. అంచేత సంచిత కర్మను వాయిదా వేసి దేహపాతాదనంత ఇప్పుడు కూడా పోగొట్టుకోవచ్చు. ఎలాగా? ఆ వాసనలు రద్దు చేసుకునే ప్రయత్నం చేయాలంటే దేన్ని జ్ఞప్తి చేసుకోవడం మానేయాలి. 70 ఏళ్ళు దాటితే. 60 నుంచి మొదలుపెట్టినా మంచిదే, అది నిజానికి 30 ఏళ్ళ నుంచి మొదలుపెట్టినా మంచిదే, వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అది కనీసం 60కి 70కైనా ప్రారంభించాలి. ఇంక వదిలేయాలి విషయాలన్నీ, ఇంక మాట్లాడకూడదు అవన్నీ. జ్ఞప్తి చేసుకోవడం మానేస్తే జ్ఞాపకం మర్చిపోతామండి. జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం, కానీ మర్చిపోవడం తేలిక కాదండి. మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే చాలు, చేసుకోవద్దు. ఇంకా ఎవరు వచ్చినా సరే 70 ఏళ్ళ వాళ్ళు మనవడో ఎవడో కనపడగానే, ఎవరే మా చిన్నతనంలో ఏం జరిగిందో తెలుసా, ఈ స్టోరీ వద్దు, ఆపే. వాడు అడగలేదు, నేను ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అక్కడి నుంచి ఈ పిల్లల మాట వింటలేదు. ఏమిటో ఎందుకు వినాలి నీ మాట? నువ్వు చెప్పేది వాళ్ళకి ఏమి అవసరం? వినరు. పెద్దలంటే గౌరవం లేదు. ఎందుకు ఉండాలి? ఏమిటది అంత గౌరవం? నువ్వు చెప్పిందలా వినాలా? నువ్వు చిన్నప్పుడు ఎందుకు ఇప్పుడు మాకేం అవసరం అది? వాడు స్కూల్లో వాడు ఫ్రెండ్ చెప్పే మాట వింటాడు, తప్పేముందండి? వాడి స్టోరీ వాడికి నచ్చింది, నీ స్టోరీ నచ్చలా, ఆపేరాదా? మనకి 80 ఏళ్ళు వచ్చినా సరే మన మాట ఇంట్లో సాగాలి. దీన్ని ఆధిపత్య పోరు అంటారు. ఇది వదులుకోగలిగితే వృద్ధాప్యం అంత సుఖం ఇంకోటి లేదు. అంతే చివరగా మనం అమ్మవారిని చేయవలసింది ఒకటే ప్రార్థన, అమ్మా నాకు ఈ వాసనలు తోసేయి, నా కావ్యాలు త్వదీయ నేత్రముల స్నానం వాడగా చూచి నేను ఈ కాయమ్మును విడగా వలయు. నేను సరస్వతీదేవి ముందు ప్రార్థించా, ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం. నాకు లక్ష్యం ఒకటేనమ్మా, నా కావ్యాలు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలుగా మారి 2 ఆనంద బాష్పాలు నా చేతుల్లో రాలిస్తే అమ్మవారు సంతోషించింది, నాకు ఇంకేమిటి అనుకుంటాను నేను. అంతకంటే ఏమిటి కావలసింది? నా కావ్యాలు త్వదీయ నేత్రముల స్నానం వాడగా చూచి నేనీ కాయమ్మును విడగా వలయు నీవే సాక్షియం మాటకు లోకాతీత పదబ్ధి జాత జలజ శ్లోకాసన. అమ్మా సరస్వతి, నా కావ్యాలు త్వదీయ నేత్రముల స్నానం వాడగా చూచి నేనీ కాయమ్మును విడగా వలయు నీవే సాక్షియం మాటకు లోకాతీత పదబ్ధి జాత జలజ శ్లోకాసన. వాసనానీకం వెప్పుడు త్రోసెదే, వసనానీకం వెప్పుడు త్రోసెదే, ఎప్పుడు నిన్నే చూడగా చేసేదే. ఇది కోరాల్సిన కోరిక దేవుణ్ణి. అందుకని నా విద్య నా కొడుకు వచ్చేలా చేయమ్మా, నా మనవరాలకు కూడా వచ్చి, ఇంకెందుకు డిపార్ట్మెంట్ ఇక్కడ, అది రావాలి కావాలో వాడు తెలుసుకుంటాడు, మనకెందుకండి గొడవ? ఇది నాతో అయిపోకూడదమ్మా. ప్రపంచంలో ఇంత కాంక్ష అవసరం అండి మనకి. ఇది నాతో అయిపోకూడదు, ఇది కొనసాగాలి. కొనసాగాలో లేదో దేవుడు చూసుకుంటాడు. మనకి ఇచ్చింది వాడే, మనకు పుచ్చుకునేది వాడే. మన తర్వాత అవధానాలు ఎవరు చేస్తారు, ప్రవచనాలు ఎవరు, మన దుకాణం ఎవరు, మనకు అనవసరం ఉండే విషయం. అది మనం చేసి సక్రమంగా చేస్తాం, వెళ్ళిపోతాం అంతే. ఈ తాపత్రయం పెట్టుకుంటే ఏమవుతుందంటే, అవధానాలు చేసేవాడు ఎవడో లేకపోతే మళ్ళీ మనమే పుట్టాలి కర్మకాని. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు చేసేవి ఇవన్నీ? మళ్ళీ పుట్టడానిక? జనభూయో న జన్మ, జన్మెత్తింది ఎందుకు అంటే మళ్ళీ జన్మెత్తకుండా ఉండడానికి అన్నారంటే. దాని లక్ష్యమే అది. మళ్ళీ ఏదో ఒక రకంగా తాపత్రయం పెంచుకుంటే పుట్టాలండి. అమ్మ అందుకని నా కవిత్వం, నా పద్యాలు, పాదాలు ఇవన్నీ నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించాలి, స్నానం వాడగా చూచి అప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, నువ్వే సాక్షి. ఎందుకంటే లోకాతీత పదబ్ధి జాత జలజ శ్లోకాసన. అమ్మవారు కూర్చునే జలజం పద్మం ఎటువంటిదంటే లోకాతీతమైన శబ్దాలుండే సాగరంలోంచి పుట్టిన పద్మం. ఆ పద్మంలో ఆ తల్లి సరస్వతీదేవి కూర్చుని ఉంటుంది. లోకాతీత పదబ్ధి జాత జలజ శ్లోకాసన. వసనానీకం ఎప్పుడు త్రోసెది, ఎప్పుడు నిన్నే చూడగా చేసేది. ఈ కర్మబంధాల పేరు మీద వాసనలన్నీ ఉన్నాయి. సంచిత కర్మల రూపంలో మూటకట్టిన విత్తనాలు, వాడిని మొత్తం ఫ్రై చేసే, వేయించేసే, మొత్తం మాడిపోయేలా చేయి, మళ్ళీ నాటద్దు ఇంకా. ఇది కోరాల్సిన కోరిక.
అందుకని ప్రాక్తన కర్మ ప్రకారం కర్మ అనుభవించాల్సి ఉన్నప్పటికీ అపరోక్షానుభూతి సాధన చేసేవాడు తర్వాత దేహపాతాదనంతరం ఈ జన్మలో అనుభవించరు. కనీసం ఒక జన్మకు వాయిదా పడ్డాయి, సంతోషించాలి.